నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ఏపీలో ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పింఛనుకు కోతపై దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారు. మీరేమంటారు? మా గత ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైన కారణం వచ్చేసి సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీల్లో పెన్షన్లకు సంబంధించి ప్రధానమైనది రెండు. ఒకటి, పెన్షన్లు పెంపు చేస్తామనేది ఒకటి, అమౌంట్ పెంచుతాము. రెండవది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనేటి ఈ రెండు పెన్షన్లకు సంబంధించి సూపర్ 6 హామీల్లో ప్రధానమైనటువంటి హామీలు. దీంట్లో ఒకటి సామాజిక పెన్షన్ల పెంపు. అది 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు వచ్చేసి పెంచడం జరిగింది. ఈ సామాజిక పెన్షన్లో రకరకాలు. ఒకటి వృద్ధాప్య పెన్షను, 2 వితంతు పెన్షను, 3 ఒంటరి మహిళల పెన్షను, 4 దివ్యాంగుల పెన్షను, 5 డయాలిసిస్, 6 కల్లుగీత కార్మికులకు, 7 డప్పు వాయించే వాళ్ళకు, 8 ట్రాన్స్జెండర్స్కు. ఈ విధంగా సామాజిక పెన్షన్లో రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక వికలాంగులకు మాత్రము 6,000, డయాలిసిస్ పేషెంట్కు 15,000, మిగతా వాళ్ళందరికీ 4,000 చొప్పున పెన్షన్ అది పెంచారు. అంతవరకు బాగానే ఉంది. చెప్పిన ప్రకారంగా సూపర్ 6 లో చెప్పిన ప్రకారంగా 4,000కు పెంచుతామని చెప్పారు, పెంచారు. అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి కొందరు అనర్హులు వచ్చేసి పొందుతా ఉన్నారు అనేది కొన్ని కంప్లైంట్స్ రావడము, దాని మీద మళ్ళా రీవెరిఫికేషన్, స్క్రూటినీ, రీఅసెస్మెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లు పొందే వాళ్ళు 7,86,000. అందులో ఇప్పటికి స్క్రూటినీ జరిగింది 4,50,000 మంది. ఆ 4,50,000 మందిలో అనర్హులుగా తేలింది గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 1,00,000 మంది. 4,50,000 మందిలో 1,00,000 మంది అనర్హులుగా. ఒక కడప జిల్లాలోనే 9,408, ఒక పులివెందుల నియోజకవర్గంలోనే 1,708 మంది దివ్యాంగులు వచ్చేసి ఇంతవరకు పెన్షన్లు పొందుతున్న వారు వాళ్ళు అనర్హులుగా లెక్క వేయడం జరిగింది. వాళ్ళకు కట్ చేశారు. దీంట్లో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ మెయిన్గా దివ్యాంగుల్లో ఈ యొక్క ఇయర్కి సంబంధించి, చెవుడుకు సంబంధించి కొన్ని చోట్ల కొంత పర్సెంటేజ్లు తేడాలు ఉంది. కొంత దాంట్లో కొందరు అనర్హులకు అక్కడక్కడ వచ్చిండవచ్చు, కానీ 100% కాదు. ఇంకా మిగతా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బాగా కనపడతా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఒక కాలు పోతే నీకు ఇంకొక కాలు ఉంది కదా, ఒక కన్ను పోతే నీకు ఇంకొక కన్ను ఉంది కదా, ఒక కిడ్నీ ఉంటే నీకు ఒక కిడ్నీ ఉంది కదా, ఇంకొక కిడ్నీ లేకుండా పర్వాలేదు కదా, వీళ్ళని కూడా వచ్చేసి దివ్యాంగులుగా పరిగణించడం లేదు. కాబట్టి అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంతవరకు పెన్షన్ పొందుతూ ఉండి దాని మీదనే జీవనాధారం చేసుకునే వాళ్ళు ఒక్కసారి ఆ అమౌంట్ మంత్లీ కట్టే తలికల్లా వాళ్ళు మనోవేదనకు గురి, చాలా మానసికంగా డిప్రెషన్కు గురవుతున్నారు. కాబట్టి అంతో లక్ష అనర్హుల్లో ఎన్నో వాస్తవాలు ఉండొచ్చు, ప్రత్యేకించి ఇయర్ సంబంధించినవి. కానీ చాలా మటుకు వచ్చేసి అర్హులు వచ్చేసి అనర్హులుగా అయిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వము మరొక్కసారి రీఅసెస్మెంట్ చేసి ఏ ఒక్క అర్హుడు కూడా దివ్యాంగుల పెన్షన్లకు అనర్హుడు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది వచ్చేసి అన్యాయం అవుతుంది, పాపం అవుతుంది. ఇన్నాళ్ళు కొత్తగా ఇచ్చేది దేవుడెరుగు, ఇన్నాళ్ళు పొందుతూ ఉండే వాళ్ళకు వాళ్ళు అనర్హత చేసేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి. రెండవది, ఈ పెన్షన్లు కూడా వృద్ధాప్య పెన్షన్లలో ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు. ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కాదు, వ్యక్తిగతమైనటువంటి పెన్షన్లు ఇవన్నీ. ఇద్దరు ముసలు 70 ఏళ్ళు ఉంటారు, 80 ఏళ్ళు ఉంటారు, వాళ్ళలో ఒకరికి ఇస్తా ఉంటున్నారు. భార్యకి ఇస్తే భర్తకీరు, భర్తకి ఇస్తే భార్యకీరు. అంటే ఇద్దరు మొగుడు పిల్లల మధ్యనే లడాయి పెడుతుంది గవర్నమెంట్. ఇది. రెండవది వచ్చేసి ఒక ఇంట్లో
అత్త వృద్ధురాలు ఉంటుంది. ఆ కోడలు వచ్చేసి ఒంటరి మహిళ ఉంటుంది. భర్త దేశాలకు పోయింటాడు, పోయి చనిపోవడమో లేకుంటే ఎక్కడికో పోయింటాడు. వికలాంగులు లేకుంటే విడో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరికి వస్తుంది? వృద్ధాప్య పెన్షన్ అన్నా తీసుకోవాలా, లేకుంటే ఒంటరి మహిళ పెన్షన్ కానీ విడో పెన్షన్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలా? అంటే అత్తా కోడలకు మధ్య లడాయి పెడుతున్నారు. కాబట్టి ఇది పెన్షన్లు వచ్చేసి అది వ్యక్తిగతమైనటువంటిది, అంతే తప్పనిసేసి కుటుంబానికి ఒకటి అని కాదు. వికలాంగులు అయితే వికలాంగులు, వృద్ధులైతే వృద్ధులు, ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది వృద్ధులకు సంబంధించి. కాబట్టి భర్తకు వృద్ధుడు అని చెప్పేసి భార్య వయసుది కాదు కదా. కాబట్టి ఇక్కడ సరే గతంలో కూడా ఇదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా దాని గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక పెన్షన్ల పెంపుకు సంబంధించి. రెండవది ఇదే సూపర్ 6 హామీలో పెన్షన్లకు సంబంధించి రెండవది ఏమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఒక గెలుపుకు ఒక ప్రధాన కారణం. కానీ ఇంతవరకు 14 నెలలు అయింది. ఆ హామీని అమలు చేయలేదు. ఆ హామీ గురించి ఎక్కడా ప్రస్తావనే జరగడం లేదు, దాని ఊసే లేదు. రాష్ట్రంలో ఈ 50-60 సంవత్సరాల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు దాదాపు 17 లక్షల మంది ఉన్నారు. 17 లక్షల మంది. ఒక్కొక్కరికి నెలకు 4,000 రూపాయలు వేసుకుంటే 14 నెలలకు గాను 56,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎగ్గొట్టింది. నెలకు 4,000 చొప్పున 14 నెలలకు 56,000 రూపాయలు. ఏడాదికి 8,160 కోట్ల రూపాయలు ప్రభుత్వము చెల్లించాల్సి వస్తుంది. 2024-25కు పూర్తిగా ఎగ్గొట్టారు. 25-26కు ఇంతవరకు దాన్ని ఊసేయలేదు. కాబట్టి కనీసం వచ్చే నెక్స్ట్ మంత్ నుండైనా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనే హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవి 2 పెన్షన్లకు సంబంధించి. ఒకటి పెంపు దివ్యాంగులది, రెండవది వచ్చేసి 50 సంవత్సరాలకే పెన్షన్ సంబంధించినటువంటి అంశం. సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గరికి వెళితే ఈ నంబర్ మార్పు అయితే ఎట్లా అవుతుందండి? ఆ డిజబిలిటీ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ అయితే లేవు కదా. ఒక్కవేళ పెరిగే ఛాన్సెస్, అంటే ఈ నంబర్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది అని అంటున్నారు. కానీ ఎందుకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక కోత విధించి వాళ్ళకి అన్యాయమే చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? మీరు చెప్పినట్లు కొత్తవి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే యాడ్ అవుతా ఉంటారు. మామూలుగా వచ్చేసి యాక్సిడెంట్లోనో లేకుంటే బై బర్త్ గానో ఈ విధంగా వచ్చేసి అట్లు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, తర్వాత ఆప్తాల్మిక్ కానీ, లేకుంటే చెవి సంబంధం కానీ, కాబట్టి యాడ్ అవుతూ ఉంటారు. దివ్యాంగులు వచ్చేసి యాడ్ అవుతూ ఉంటారు. సరే, కొన్ని వరకు వచ్చేసి గతంలో కొంత సదరన్ క్యాంప్స్కి మేనేజ్ చేసి కొంత డబ్బులు ఇచ్చి కొంత ఎస్పెషల్లీ ఇయర్కు సంబంధించినటువంటి వాళ్ళలో మామూలుగా 40% బిలో ఉంటే అనర్హులు, 40% అబవ్ ఉంటే అర్హులు. కాబట్టి 40% బిలో ఉన్నా కానీ డబ్బులు ఇచ్చేసి 40% అబవ్ 60%, 70%, 80% ఇచ్చుకున్నారు అని కొన్ని కంప్లైంట్స్ హియరింగ్ సంబంధించి కొన్ని అక్కడక్కడ ఉన్నాయి. దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అంటారు? అలా వేయించుకున్న వాళ్ళు చాలా చాలా లిమిట్ లో ఉంటారు కదా, చాలా తక్కువ మంది ఉంటారు కదా అనేది ఒక వాదన. అవును, అవి కూడా హియరింగ్ సంబంధించి, అంటే మిగతా వాటికి సంబంధించి ఉండే ఆస్కారమే లేదు. హియరింగ్ సంబంధించి దాన్ని కరెక్ట్ గా శాతం మనం వచ్చేసి బయట వాళ్ళు అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ తప్పని చేసి మిగతా వాళ్ళు చెప్పేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అక్కడ కొంత మ్యానిపులేషన్ కు అవకాశం ఉండి కొంత డబ్బులు ఇచ్చి చేశారనేది ఉంది. అది కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకా మిగతా వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఐకి సంబంధించి కానీ దీంట్లో వచ్చేసి మ్యానిపులేషన్ అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో మీరు చెప్పినట్లు 7,86,000 మంది ఉంటే వాళ్ళలో ఇప్పటికి 4,50,000 మందికి స్క్రూటినీ చేస్తే దాంట్లో 1,00,000 మంది అంటే దాదాపు వచ్చేసి ఒక 22%, 23% దాంట్లో అనర్హులుగా తేలారంటే ఇది డెఫినెట్ గా అబ్నార్మల్ ఫిగర్ అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా రీఅసెస్మెంట్ చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మెయిన్ గా వాళ్ళ యొక్క మనోవేదన చెప్పేదానికి ఉండదు. అసలు రాకుండా అది వేరు. ఇన్నాళ్ళు పొందుతూ ఉండి మంతు వచ్చేకల్లా చేతికి 4,000, 6,000 డబ్బులు వచ్చేటప్పుడు ఒక్కసారి పోతే వాళ్ళు చాలా మనోవైకల్యంతో ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదంగా ఉంటుంది.
కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ దివ్యాంగుల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మానవత్వం కోణంతో కూడా ఆలోచించాలి. జనరల్ మనం ఈ వృద్ధులకి సంబంధించి పెన్షన్స్ వైజ్ మనం తీసుకున్నప్పుడు కూడా చాలామంది పిల్లలు వాళ్ళకి అంటే ముసలితనంలో వచ్చే ఈ జనరల్గా వచ్చే బీపీలు షుగర్లకి ఎవ్రీ మంత్ మందులు కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. తల్లిదండ్రులకి ఆ మందులు కొని ఇవ్వలేక వాళ్ళకి ఫుడ్ పెట్టలేక వాళ్ళని చూడకుండా రోడ్డు మీద పడేసిన సందర్భాలు మనం చాలా చూసాం. ఈ పెన్షన్లు ఎప్పుడైతే వచ్చాయో కనీసం ఆ డబ్బుల గురించి అన్నా చేరదీసిన సందర్భాలు కూడా సహజంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా కోతలు వేశారనుకోండి, ఆ ముసలి తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరు చూస్తారు? ఇది ఎంతవరకు సబబు అంటారు? అదే మీరు చెప్పినట్టు ఇంతవరకు కోత వేసింది దివ్యాంగుల్లోనే, మిగతా వారికి కోత వేయలేదు. తర్వాత ఆ అమౌంట్ కూడా వచ్చేసి వృద్ధాప్య పెన్షన్ 4,000, వితంతు పెన్షన్ 4,000, ఒంటరి మహిళలకు పెన్షన్, డయాలసిస్, కళ్ళు గీత ఇవన్నీ ఇస్తున్నారు. కానీ నేను చెప్పిన పాయింట్లు ఏమంటే, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ముసలు ఉన్నారు, ఇద్దరికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఒకరికే వస్తుంది. అవును. కాబట్టి జబ్బులు ఇద్దరికి వస్తాయి కదా. ఒక వార్ధక్యం వచ్చేకల్లా భర్తకు జబ్బు వచ్చిందని భార్యకు రాకుండా పోదు కదా, భార్యకు జబ్బు వచ్చిందని భర్తకు రాకుండా పోదు కదా. కాబట్టి అది వ్యక్తిగత సంబంధమైనటువంటి పెన్షన్ అది. కాబట్టి గతంలో కూడా ఒకరికి ఇచ్చేవాళ్ళు కుటుంబంలో, ఇప్పుడు కూడా అట్నే ఇస్తున్నారు. గతంలో వచ్చేసి ఇదే టీడీపీ వాళ్ళు విమర్శించడం జరిగింది, అది ఇచ్చే ఎట్లా అంటే ఒకరిని చంపాలనే ఉద్దేశము, ఒక సత్యగాని మిగతాలకు రాదా అనేవాళ్ళు. మరి అదే విధంగా వాళ్ళు పాలసీ ఇప్పుడు సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇది వ్యక్తిగత సంబంధమైన పెన్షన్ గా భావించి ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఇద్దరికి ఇవ్వాలా, ఒక ముసలోళ్ళు ఒక వికలాంగురాలు ఉంటే ఇద్దరికి ఇవ్వాలా, అది వికలాంగుల పెన్షను. అక్కడ వృద్ధాప్య పెన్షన్ వస్తుందని చెప్పేసి వికలాంగులు కాదు, వితంతు పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి వితంతు పెన్షన్ ఇవ్వము, అత్తకు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి కోడలకు వితంతు పెన్షన్ ఇవ్వమంటే కరెక్ట్ కాదు అది. కాబట్టి ఆ కోణంలో అర్హులైన వారందరికీ కుటుంబము అనేది కాకుండా, ప్రామాణికం కాకుండా వ్యక్తి ప్రామాణికంగా తీసుకుని ఎవరు అర్హులైతే వాళ్ళందరికీ ఇవ్వాలి. అది వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, మిగతా ట్రాన్స్జెండర్స్ కానీ ఏదైనా సరే ఇది కుటుంబము ప్రామాణికంగా కాకుండా వ్యక్తిని ప్రామాణికంగా తీసుకుని ఇవ్వాలి. అండ్ మరి ముఖ్యంగా ఏపీలో ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. మీరేమంటారు? మేము మొదటి నుండి చెప్తున్నా కదమ్మా, దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇది అనేక బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, ఈ మూడు పార్టీల నాయకులు. ఇది అనేక సార్లు రుజువైంది. మరొక్కసారి వచ్చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా రుజువు కాబోతా ఉంది. ఇక్కడేమో రాష్ట్రంలో కుస్తీ, అక్కడేమో దోస్తీ. కాబట్టి ఇక్కడేమో వీళ్ళు ఎన్డీఏ కూటమి, ఈడగానే ఆడగానే ఉండేది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన. మరి ఇక్కడ వచ్చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ఎన్డీఏ కూటమితో జగన్మోహన్ రెడ్డి నిరంతరం ఫైట్ చేస్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఏమో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తాడు. కాబట్టి ఇది ద్వంద్వ ప్రమాణాలు, దీనికి సిద్ధాంతం అనేది ఏం లేదు. ద్వంద్వ ప్రమాణాలు, రాజకీయ అవసరాలు. కేంద్రంలో బీజేపీ యొక్క తన కేసులకు భయపడి, కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ భయపడి ఇది మోడీకి, అమిత్ షాకు జీ హుజూర్ అనే పద్ధతి తప్పనిచ్చేసి దీంట్లో సిద్ధాంతం కానీ ఏం లేదు, రాజకీయ అవసరాలు. అంటే అధికారంలో ఒకరున్నారు, ప్రతిపక్షంలో ఒకరున్నారు. బట్ అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ కూడా భాగమైనప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైపు అడుగు వేశారు? నిజంగానే కేసులతో భయపడుతున్నారా? మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ వస్తుందేమో అని ముందుగానే ఇటువంటి పావులు కదుపుతున్నారా అనేది కొంతమంది ఆరోపణ. మీరేమంటారు? అది 100% మా వడ్ల గింజలో ఏముంటుంది, బియ్యపు గింజ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏమీ గండికోట రహస్యం అంటూ ఏమీ లేదు. ఇది 100% వాస్తవం. మామూలుగా అయితే కనుక ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షము, అక్కడ టీడీపీ సపోర్ట్తో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి సైద్ధాంతిక పరంగా అనుకున్నా, జస్ట్ రాజకీయ పార్టీ పరంగా అనుకున్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీ మద్దతు ఇచ్చే పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి తన 11 మంది ఎంపీలతో ఓటు వేయించాలా. కానీ
చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థికి ఆ పార్టీ ఆ కూటమి వేస్తున్నాడంటే 100% వచ్చేసి అతని కేసులకు భయపడి సరే చంద్రబాబు నాయుడు ఎట్టన్నా పోని ముందు మోడీ అమిత్ షా ప్రసన్నం చేసుకుంటే కొంతవరకన్నా ఏమన్నా ప్రొటెక్షన్ వస్తుందేమో అని అది పబ్లిక్ తెలిసిపోతుంది ఎవరికైనా కానీ ఒక ఐదో తరగతి పిల్లవానికి కూడా అర్థమైపోతాము. ఇప్పుడు అధికార ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు ఎప్పటి వరకు విమర్శించుకోవడం చూడలేదు మనం. మోదీ గారు ఏపీకి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించి కానీ ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే హుందాగా వ్యవహరిస్తున్నారేమో అంటూ ఉంటారు. ఆయన కూడా పల్లెత్తి మాట అన్నారు. అంటే చూడ్డానికి అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వెనక నుంచి బ్యాక్ డోర్లో వీళ్ళు కూడా కలిసే ఉన్నారా? ఖచ్చితంగా బీజేపీకి ఎంతో కొంత మద్దతు వైసీపీది ఇలాంటి సందర్భాల్లో అవసరం అవుతుంది కాబట్టి అటు దూకుండా ఇటు వెళ్లకుండా అట్లా ఉంటుంది. ఇదంతా రుజువు అనుకోవాలా ఇటువంటి సందర్భాల్లో? 100% మా గతంలో నిర్మలా సీతారామన్ గారే జగన్ గురించి మోడీకి దత్తపుత్రుడు అని వ్యాఖ్యానించిన నేపథ్యం కూడా ఉంది. అంటే చాలా పెద్ద పదం అది. చాలా అఫినిటీ ఒకరికి మధ్య చాలా అఫినిటీ ఎక్కువ ఉన్నట్టు. సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడు అంటే చాలా అభిమానం ఉన్నట్టు. కాబట్టి ఆ స్థాయిలో మోడీకి దత్తపుత్రుడు జగన్ అని వ్యాఖ్యానించిన సందర్భం నిర్మలా సీతారామన్ గారు. సరే కాబట్టి యాక్చువల్గా ఇన్నాళ్ళ పాటు 12 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో. సిబిఐ ఉండేది కేంద్ర ప్రభుత్వ చేతిలోనే, ఈడీ ఉండేది కేంద్ర ప్రభుత్వ చేతిలోనే. 11 కేసులు సిబిఐ, 7 కేసులు ఈడీ కేసులు ఉండి 11 సంవత్సరాలుగా వచ్చేసి బెయిల్ మీద బయట ఉన్నాడు అంటే మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ యొక్క చేసే ఆశీస్సులు లేకుండానే జగన్మోహన్ రెడ్డికి సాధ్యమవుతుందా? అంటే 100% బీజేపీ వాళ్ళు వచ్చేసి ఇద్దరి పిల్లల ముద్దుల మొగుడు అనే ఆ విధంగా బిహేవ్ చేస్తా ఉంది బీజేపీ. అట్లా చంద్రబాబు కావాలా, ఇటు జగన్ కావాలా అనే యాంగిల్లో చేస్తా ఉంది. జగన్ కూడా వచ్చేసి ప్రతి సందర్భంలో సపోర్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన న్యూట్రల్ గా ఉండొచ్చు. వాళ్ళ ఎంపీలు ఓటు హక్కు పోకుండా అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు కదా. ఆ విధంగా వచ్చేసి ఈ పక్క చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీకి, ఎన్డీఏకి అభ్యర్థికి అని కనీసం వచ్చేసి న్యూట్రల్ గా ఉండొచ్చు కదా. ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థికి ఆయనకు వచ్చేసి సుదర్శన్ రెడ్డికి ఒకవేళ సుదర్శన్ రెడ్డి తెలుగువాడుగా కూడా భావించి సపోర్ట్ చేయొచ్చు. లేదు వచ్చేసి ఆ పక్క చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఈ పక్క సపోర్ట్ చేయొచ్చు. లేదు నీ యొక్క కేసుల భయం ఉందనుకుంటే కనీసం న్యూట్రల్ గా ఉండొచ్చు కదా. ఆ పక్క ఓటేయకుండా ఈ పక్క ఓటేయకుండా, అది కూడా చేయకుండా టోటల్ గా వచ్చేసి ఎన్డీఏ క్యాండిడేట్ కి మద్దతు ఇస్తున్నామంటే టోటల్ గా కేసుల భయం తప్ప ఇంకేమీ కాదు. ఓకే సార్, ఏపీలో ప్రస్తుతానికి చాలా హాట్ టాపిక్ గా మారింది అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా మహిళలను చాలా అగౌరవంగా మాట్లాడడం. మీరేమంటారు ఆయన వ్యాఖ్యల పట్ల? ఏం మాట్లాడినాడో నేను వినలేదమ్మా. వచ్చేసి జనరల్ గా వచ్చేసి ఏదో ఇష్యూ ఉందని చూసా కానీ ఖచ్చితంగా ఏం మాట్లాడింది నేను వినలేదు. కానీ ఏదేమైనా అనవసరమైన మాటలు వచ్చేసి ఒక ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకరి గురించి అనవసరంగా మాట్లాడడం, దట్టు మహిళల గురించి మాట్లాడము, వేరే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఖచ్చితంగా పార్టీ పరంగా అతని మీద చర్య తీసుకోవాలా. అది ఎవరి విషయంలో కూడా అది మంచిది కాదు, ఆ విధంగా అనకూడదు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఒక 2 మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ సినిమా మేము ఆడనివ్వము పదే వ్యాఖ్యానించారన్నమాట. రెండొక మాట, వాళ్ళ తల్లి గారికి సంబంధించి ఒక పరుష పదజాలం వాడిన మాట. ఇప్పుడు మొన్నే ఆగస్టు 15కి స్త్రీ శక్తి పథకం ద్వారా లోకేష్ గారు మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడినా, అది సినిమాల్లో అయినా సరే అలాంటి మాటలు ఏవైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోబడతాయి అని అన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే. అవునంటారా కాదంటారా? ముందు ఈ సందేహానికి మీ ఆన్సర్ ఏంటి? మా కుటుంబంలో అనేక మానవ సంబంధాలు అనేక విధంగా ఉంటాయి. ఇది యాక్చువల్గా వచ్చేసి మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు అంటాడు, మాతాపితలు మిత్రుడు ఈ ముగ్గురే హితులు, మిగతా వారందరూ పరిస్థితులు బట్టి హితులు అవుతారు అని చెప్పేసి మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు అంటాడు. మాతాపితలు మిత్రుడు వీళ్ళు ముగ్గురే హితులు, మిగతా వారందరూ
సందర్భోచితంగా తిథులవుతారని చెప్పేసి. కాబట్టి మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు అనేకం ఉంటాయి వచ్చేసి. దాంట్లో మనం వచ్చి ఇప్పుడు నీలం రాజశేఖర రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి సొంత అన్నదమ్ములు. ఆయనేమో కాంగ్రెస్ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి స్థాయికి వచ్చాడు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జాతీయ కార్యదర్శి అయ్యారు. కాబట్టి ఇవన్నీ కుటుంబాలకు సంబంధించి ఇష్యూ కాదు. ఇది యాక్చువల్ గా ఒక మహిళకు సంబంధించినటువంటి ఆ మహిళ కుటుంబ సభ్యురాలైనా లేదు వేరే వాళ్ళైనా కానీ ఎవరి మీదైనా కానీ అనకూడదు. ఆ కోణంలో మనం చూడాల్సింది తప్ప ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా చూడకూడదని నా అభిప్రాయం. అంటే ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారిని నందమూరి ఫ్యామిలీలో ఒక కొడుకుగాను లేకపోతే ఒక మనవడగాను వీళ్ళు భావించట్లేదు అనుకోవచ్చా? తీసుకోవట్లేదా ఆయన్ని? నేను అదే చెప్పాను. ఒకే కుటుంబంలో నేనే ఉన్నాను. మా కుటుంబంలో అందరం ఒకే పార్టీ, కాంగ్రెస్ లో నాతో ఒకటి అందరు లేరు. అంటే పార్టీలు వేరు సార్, ఇది పార్టీలు వేరు, పార్టీ పరంగా విమర్శలు వేరు. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఒక పార్టీ, వాళ్ళ హస్బెండ్ వేరొక పార్టీ, ఇది ఇది వేరే ఉంటాయి. కానీ మన పర్సనల్గా వచ్చేసి మనల్ని అగౌరవపరిచే, ఇప్పుడు నారా భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మొత్తం ఫ్యామిలీ అంతా ఖండించింది, ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. ఓన్లీ కుటుంబం మాత్రమే కాదు, మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా దాన్ని తప్పు పట్టారు. ఎందుకంటే మహిళకు సంబంధించి అలా మాట్లాడకూడదు కాబట్టి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వచ్చేసరికి పార్టీల విషయం పక్కన పెడితే ఒక మహిళ పట్ల అలా మాట్లాడినప్పుడు ఇప్పటికీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, బాలకృష్ణ గారు స్పందించలేదు. వాళ్ళ ఫ్యాన్స్ ఏమో ఖచ్చితంగా స్పందించకపోతే మేము మాత్రం ఆందోళన చేస్తామని అంటున్నారు. ఎలా చూడాలి? అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ కుటుంబంలో వ్యక్తి అవునా కాదా అనేది ఇప్పుడు డాలర్ ప్రశ్నగా ఉంది. నేను దాన్ని అంగీకరించమా. ఆ పార్టీ కుటుంబ వ్యక్తి అయితే ఖండించాలా లేకుంటే ఖండించకూడదు అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా ఖండించాల్సిందే. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా కానీ ఖండించాల్సిందే, ఇది తప్పు జరిగినప్పుడు. కాబట్టి ఆ యాంగిల్లో మాత్రమే ఆలోచించాలి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఖండించాలి, కుటుంబ సభ్యులు కాకుంటే ఖండించకూడదు అనేది కరెక్ట్ కాదు. తర్వాత వచ్చేసి ఒక ఎమ్మెల్యే వచ్చేసి ఆడనీయము అంటానే ఆడకుండా పోతుంది. ఎవరు వచ్చేసి వాళ్ళ నియోజకవర్గంలోనే ఏమన్నా శాసించేదానికి ఏమన్నా డిక్టేటరా? ఎమ్మెల్యే వచ్చేసి, కాబట్టి ఆయన అంతంత మాత్రాన ఆడనీయకుండా చేసేది ఉండదు. తర్వాత దీన్ని సరే టీడీపీ పార్టీ పరంగా ఏదో పిలిచినట్టుంది ఆయన. మరి ఆయన మీద మరి మందలించారు, ఏమైనా యాక్షన్ తీసుకుంటారు ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ఆయన మీద వచ్చేసి అటువంటి ఖచ్చితంగా వచ్చేసి సమ్ యాక్షన్ ఉండాలి. ఆయన మీద అటువంటి మాటలు మాట్లాడినాడు కాబట్టి ఒక మహిళ మీద అసభ్యకరమైన మాటలు డెఫినెట్ గా వచ్చేసి కొంత చర్య ఉండాలి. మిగతా పునరావృతం కాకుండా మిగతా వాళ్ళు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా. ఎందుకంటే అతను టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ పార్టీ పరంగా సమ్ యాక్షన్ తీసుకోవాలి. సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు అంటే ఇది నా ప్రశ్న కాదు, ఎవరైతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు, ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ నుంచి వాళ్ళ కుటుంబస్తులు కూడా ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కింద మారిన వాళ్ళు, నందమూరి కుటుంబానికి సంబంధించిన ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న నేను మీ ముందు పెడుతున్నాను. ఆ పార్టీకి సంబంధించి మనవడిగా టీడీపీ పార్టీకి సంబంధించిన వారసత్వం ఖచ్చితంగా మా జూనియర్ ఎన్టీఆర్ అన్నదే, మాదే. ఒకవేళ అలాంటిది ఏదన్నా వస్తే ఈ పార్టీ ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీకి చెందుతుంది కానీ నారా ఫ్యామిలీకి చెందదు. మా అభిమాన హీరో అవేమి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నారు కాబట్టి మేము కూడా కూల్గా కామ్గా ఉన్నాము అంటున్నారు. ఇప్పుడు ఈ టీడీపీ పార్టీ నందమూరి వాళ్ళదా నారా వాళ్ళదా? ఏం చెప్తారు అంతవరకు వస్తే? ఇది దాని పేరు తెలుగుదేశం పార్టీ. రామారావు గారు తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు వారి ఆత్మాభిమానం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. అది వచ్చేసి ఆయన కోసం చేసిన పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు కోసం చేసిన పార్టీ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కోసం కాదు, బాలకృష్ణ కోసం కాదు. తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అది. కాబట్టి ఇది ఆ కోణంలో ఆలోచించాలా, అంతే తప్పని చేసి దాన్ని పార్టీ పరంగా ఎవరు అధ్యక్షులు, అది పార్టీ నియమాల ప్రకారం ఎవరు అధ్యక్షులు అయితే వాళ్ళు, అది నారా వాళ్ళ పార్టీ కాదు, నందమూరి పార్టీ కాదు, అది తెలుగుదేశం పార్టీ. ఆ మాటకు వస్తే రామారావు గారే ఆయన జీవించి ఉన్నప్పుడే 1989లో టీడీపీ ఓడిపోవడం జరిగింది. ఆయన కూడా కల్వకుర్తిలో వచ్చేసి చిత్తరంజన్ దాస్ అనే ఆయన చేతిలో ఆయన సొంతంగా ఆయనే ఓడిపోయినాడు. కాబట్టి అది పార్టీలో వచ్చేసి ఎవరి సొంతం కాదు, వచ్చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ, ఒక రికగ్నైజ్డ్ ప్రాంతీయ పార్టీ. ఆ కోణంలో తప్పన చేసి అది
నందమూరిది వాళ్ళది కాదు, నారా వాళ్ళది కాదు. అది వచ్చేసి ఒక ప్రజాస్వామ్యవాది ఉంది. ఇప్పుడు తెలుగు వాళ్ళది ప్రజాస్వామ్యవాది. ఇప్పుడు టీడీపీ పార్టీలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక ఒక కీలక పాత్ర పోషిస్తే అది నారా లోకేష్ గారికి ఎత్తయ్యే అవకాశం ఉంది అని భయపడే ఆయన్ని దూరంగా పెట్టేశారు అనేది ఒక ఆరోపణ. వాస్తవం అయి ఉండొచ్చు అంటారా? అది వచ్చేసి ఎవరికి ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో మనం వచ్చేసి ఓకే. పెద్ద పెద్ద నాయకులు, నేను చెప్పి కదా, రామారావు గారే ఓడిపోవడం జరిగింది, చిరంజీవి గారు ఓడిపోవడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది 2019లో. మళ్ళీ మొన్న వచ్చేసి ఎన్ని సీట్లు పెడితే అన్ని సీట్లు గెలవడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి 1996లో జయలలిత చీఫ్ మినిస్టర్ గా ఉండి పోటీ చేసి ఓడిపోయింది. 4 సీట్లు వచ్చినాయి ఏడీఎంకేకు. మళ్ళీ 2001 మళ్ళీ అధికారానికి వచ్చింది. కాబట్టి ఈ రాజకీయాల్లో ఉత్థాన పతనాలు పార్టీలకు వ్యక్తులు జరుగుతుంటాయి. ఇందిరాగాంధీ ప్రపంచ నాయకురాలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి దీంట్లో వచ్చేసి వాళ్ళ కుటుంబ సంబంధంగా వచ్చేసి వాళ్ళకి ఏమన్నా బంధువులు కాబట్టి ఆ మనస్పర్ధలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, అంతే తప్పని చేసి దాన్ని ఏదో ఆయన ఇద్దరు 2014 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయలే. 2009లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే చేసినా కానీ టీడీపీ అధికారంలోకి రాలేదే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పక్క కాంగ్రెస్ పార్టీని ప్రచారం చేశాడు, ఆ పక్క చంద్రబాబు నాయుడు, ఆ రోజు లోకేష్ అంత లేడు కానీ మిగతా వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండ ప్రచారం చేశారు 2009లో. మేము అధికారంలోకి రాలేదు, టీడీపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది రాజకీయ పార్టీల గెలుపోవటంలో, ఒక్కొక్క ఎన్నికలో అనేక అంశాల మీద. కాబట్టి అందరూ కలిసి చేసినా ఓడిపోవడం సందర్భం ఉంటుంది, ఓసారి అందరూ వ్యతిరేకించినా కానీ అవకాశం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2014లో రాజశేఖర్ చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలే, కానీ 2019లో వచ్చాడు. కాబట్టి మళ్ళీ 2019లో అన్ని సీట్లు వచ్చి 2024లో ఘోరంగా పోయినాడు. చంద్రబాబు నాయుడు 2019లో అధికారంలో ఉండి 23 సీట్లకే పరిమితం అయ్యాడు. కాబట్టి అటు పార్టీల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ గెలుపోవటంలో అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. రాజకీయాల్లో 2+2 అనేది సంఖ్యాశాస్త్రంలో 4 కరెక్టే, కానీ రాజకీయ శాస్త్రంలో 2+2 4 కావచ్చు, 6 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఒకటైనంత మాత్రాన ఓడిపోకూడదం లేదు. వాళ్ళు వచ్చేసి వ్యతిరేకంగా ప్రచారం చేసుకున్నంత మాత్రాన అతను గెలవలేడని కాదు, ఇతను గెలవలేడని కాదు. ఆ రోజు అనేక పరిస్థితులను ఆధారపడి ఉంటుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.